బీఆర్ఎస్ లో ఈ రోజు జరిగిన ఏదైతే తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా అటు హరీష్ రావు అదేవిధంగా కవిత అండ్ కేటీఆర్ ముగ్గురు ఒక్కొక్క చోట్ల సభలు పెట్టి కమెంట్స్ ఇచ్చారు. అండ్ ఇది బీఆర్ఎస్ లో ఒక అంతర్గత విభేదానికి ఇది ఒక సంకేతం అనుకోవచ్చా? ఏం చెప్తారు దీనికి? అంటే ఒకటి, కేటీఆర్ డల్లాస్ ప్రోగ్రామ్ ఫిక్స్డ్. జూన్ 1వ తేదీ అమెరికా కాలమానం ప్రకారం ఆయన నిన్న సాయంత్రం అడ్రస్ చేశారు. చాలా బిగ్ సక్సెస్ కేటీఆర్ డల్లాస్ సభ. ఎందుకంటే అమెరికాలో కూడా దాదాపు 12,000 మంది వచ్చారు. అమెరికాలో తెలంగాణ వాళ్ళే కదా వచ్చేది. మీరు చూడండి, అమెరికాలో ఉన్న ఇండియన్స్ అందరు రాలేరు, వేరే లాంగ్వేజ్ అర్థమయ్యే, ఎందుకంటే ఆయన తెలుగులో మాట్లాడతారు. ఆంధ్ర పబ్లిక్ కూడా రాలేరు, బికాస్ ఈజ్ బీఆర్ఎస్ పార్టీ లీడర్. సో ఆ కెపాసిటీ 7,000, బయట కూడా 5,000 మంది ఉన్నారు. సో 12,000 మందితో ఇప్పుడు ఒక తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళే రావాలి. సో అమెరికాలో చాలా ప్రాంతాల నుంచి వచ్చి చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లీడర్స్ పోయారు. డల్లాస్ లో కేటీఆర్ సభ ఏదైతే ఉందో అది సూపర్ సక్సెస్, నో డౌట్. చాలా మంది ఆయన ప్రసంగం కోసం వెయిట్ చేశారు. అండ్ బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కూడా అమెరికాలో ఇంత పాపులారిటీ కేటీఆర్ కు తగ్గలేదు. ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్, హైదరాబాద్ లో కానీ లేకపోతే అమెరికాలో ఎవరుంటారు, అమెరికాలో మోస్ట్లీ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కేటీఆర్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ అంటే మీరు ఆలోచించారు, డబ్బులు పెడితే జనాలు వస్తారు. అమెరికాలో అయితే వాళ్ళు టైం వేస్ట్ చేసుకోరు కదా సునీత, కదా. సో అంతమంది రావడం అనేది చాలా గొప్ప విషయం. నో డౌట్ కేటీఆర్ డల్లాస్ సభ సూపర్ సక్సెస్. అండ్ స్టిల్ ఐటీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళు, ఎన్ఆర్ఐస్ కేటీఆర్ ను ఫ్యూచర్ లీడర్ గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు అనడానికి. ఎందుకంటే అక్కడ మనం ఆ ముందు జరిగిన కార్ల ర్యాలీ చూసాం, 7,000 మంది, దాని కెపాసిటీ 7,000, బయట 5,000 మంది ఉన్నారు అక్కడ. సో అది ఓవర్ క్రౌడ్ అయిపోయి నిండిపోయి లీడర్స్ ఉన్నది, అదైతే మనకు క్లియర్ గా ఉంది. సో స్టిల్ యుఎస్ లో ఉన్న వాళ్ళకి కేటీఆర్ ఫ్యూచర్ లీడర్ గా తెలంగాణకి కనిపిస్తున్నారు. రెండవది, కవిత తెలంగాణ భవన్